ఫ్రెండ్స్ నేనైతే తిరుమూవి నుంచి అయితే ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ తీసుకున్నాను. చాలా బాగా వచ్చింది. అది నేను ఒక వీడియోలో చూసి నేనే ఇంప్రెస్ అయినా. మీరు కూడా ఇంప్రెస్ అవుతారని, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. నేను అలాగే చేసిన దానికంటే కొంచెం మన టైప్లో మనం చేసిన చాలా బాగా వచ్చింది వీడియో మాత్రం. మీరు వీడియో మాత్రం స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మనకి అయితే అర్థం కాదు. ప్రతి ఒక్కటి దేంట్లో అంటే గ్రూప్స్ ఉన్నాయా లేకపోతే ఎఫెక్ట్ ఉన్నాయా అనేది మనకు అర్థం కాదు. కొత్త వాళ్ళైతే మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మీకు లేట్ చేయకుండా డెమో చూపించి మీకు ఫుల్ వీడియో అయితే మనమైతే కంటిన్యూ చేద్దాం. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, నచ్చావే బుజ్జి పిట్ట వేద్దామా చెట్ట పట్టణ స్నేహమే. సారీ ఫ్రెండ్స్, ఇంతకంటే వీడియో అయితే ఆడియో వినిపించలేదు, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కదా. ఫుల్ వీడియో చూడాలనుకుంటే మన టెలిగ్రామ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో పెట్టేసిన, అక్కడికి వెళ్ళి చూడండి. చాలా బాగా నచ్చుతుంది మీకైతే. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను అలర్ట్మెంట్స్ అయితే ఓపెన్ చేసుకున్నాను. తిరు నుంచి అది అంటే యాక్చువల్గా మనకి ధనుష్ సార్ ప్లస్ నిత్యమేన ఉండాలి. అంటే మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నా అంతే. మీ ఫొటోస్ కూడా పెట్టుకొని చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో చెప్తున్నా. ఇప్పుడు మనకైతే ఇదైతే 4 సెకండ్ నుంచి ఇంతవరకు అయితే ఉంటుంది. ఓకే, ఒక డైలాగ్ ఉంటుంది. అది అయితే ఇక్కడైతే మీకు గ్రూప్ అనేది ఉంటుంది. 7 గ్రూప్లోకి వెళ్ళి మీరైతే ఫోటో అయితే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఒకటి ఇంకోటి ఏంటంటే ఈ లిరిక్స్ కానీ దీనికి మీరు ఏ ఫాంట్ అయినా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే ఇవైతే మీకు సెట్ అవుతుందని అనుకున్నాను. ఓకే, ఇది ఏంటంటే మనకి గ్రూప్స్ అనమాట. ఇక్కడ ఉంటాయి చూడండి, ఇక్కడ ఈ గ్రూప్స్, ఈ రెండు ఏమో షేప్స్ ఏమో ఈ చూసుకొని ఈ కలర్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నమాట. ఓకే, లవ్ సింబల్స్ వస్తుంటాయి కదా. ఓకే, ఇదొకటి. ఓకే, బ్యాక్ వచ్చేస్తున్నా. ఓకే, ఇదొకటి అయిపోయిన తర్వాత మీరు సింపుల్ ఏం చేయదు. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మనకి 4 సెకండ్ నుంచి ఇక్కడైతే మనకు లిరిక్స్ అండ్ అవి వస్తుంటాయి. సో ధనుష్ ఫొటోస్ అయితే ఇక్కడ రెడ్ గ్రూప్లోకి వెళ్ళి ధనుష్ సార్ ఫొటోస్ రీప్లేస్ పెట్టుకోవాలి. ఓకే, ఒకటి. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇక్కడ కిందికి రండి. కిందికి వచ్చేదంతా ఇక్కడ నేను ఒక బ్యాక్గ్రౌండ్ అనేది క్రియేట్ చేసిన. ఆ బ్యాక్గ్రౌండ్ మీరు పెట్టుకోవచ్చు, లేదంటే ఇదే పెట్టుకోవాలంటే కూడా ఇది పెట్టుకోవచ్చు. లేదు ఈ బ్యాక్గ్రౌండ్ సెట్ కాలేదు మాకు వేరే కలర్ కావాలంటే కూడా ఇక్కడ కలర్ వెళ్ళి ఇక్కడ వేరే ఏదైనా పెట్టుకోవచ్చు మీరు. ఓకే, సో నేను బ్యాక్ వచ్చేస్తున్నాను మళ్ళీ. ఓకే, సో ఇట్లా అయితే ఉంది. సో అయితే తర్వాత వచ్చేసి మనకి ఏం కావాలి, మనకి ఇక్కడ అయిపోయింది కదా, 4 సెకండ్ అయిపోయింది కదా, ఇక్కడ నుంచి చెప్పాలి మీకు. ఓకే, ఇదే అనమాట మీకు. ఓకే, ఇవన్నీ ఇదంతా మీరు ఏం చేస్తారంటే ధనుష్ సార్ ఫోటో మాత్రం ఎడిట్ చేసుకోవాలని చెప్పినా కదా. కింద ఇదేంటంటే ఈ గ్రూప్ అనేది కంటిన్యూ ఉండాలి, అక్కడ దాకా ఉండాలి. ఎందుకంటే లిరిక్స్ వస్తుంటాయి కాబట్టి అక్కడ దాకా ఉండాలి, లాస్ట్ చివరి వరకు ఉండాలి. ఓకే, ఇంకోటి మీరు మీ ఫొటోస్ అంటే మీ సంథింగ్ ఏదైనా ఉండొచ్చు, మీ గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ కానీ ఏదైనా ఉంటే ఇక్కడ మీరు చేంజ్ చేసుకోండి. ఓకే, చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, నేను సపోజ్ ఏదైనా ఫోటో ఏదైనా ఇలా ట్రై చేస్తాను. ఓకే, అయితే ఈ డ్రెస్కి సంబంధించిన కలర్ అనేది ఇక్కడ మీరు సెట్ చేసుకోవాలి. ఇక్కడ కలర్ ఉంది కదా, కలర్లోకి వెళ్ళి ఇక్కడ సెంట్రల్ బటన్ క్లిక్ చేసి అక్కడైతే రెడ్ కలర్ ఉంది కాబట్టి ఇది రౌండ్ ఉంది కదా, ఈ రెడ్ కలర్కి తీసుకురండి. ఓకే, తీసుకొచ్చిన తర్వాత ఇది ఎంతలో ఉండాలో మీకు ఇక్కడైతే అడ్జస్ట్మెంట్ జరుగుతుంది. ఓకే, ఇలాగైతే సెట్ చేసుకోండి. ఓకే, నేను ఏ డ్రెస్కు ఏది ఇవ్వాలో నేను ఇచ్చేసిన. మీరు ఏమైనా ట్రై చేస్తుంటే ట్రై చేయండి. ఓకే, ఇక్కడ వైట్ ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం రెడ్ ఉంది కాబట్టి రెడ్, అట్లా ఇదే అనమాట. ఇవైతే షాడో లాగా వస్తుందన్నమాట. ఎందుకంటే మనకు కొన్ని వీడియోలలో చూస్తుంటాం ఇది అంతా బ్లాకే ఉంటుంది, అది అక్కడ లీల్స్ కనిపిస్తాయి అంతే. అలా చేయకుండా దానికి కలర్ అనేది నేను ఇచ్చేసాను అనమాట. అట్లా చేసుకున్నట్టు అట్లా వేసుకుని మీ ఇష్టం అది. ఓకే, మనకైతే సాంగ్తో పాటు ఇంపుట్ అయిపోయింది, నో ప్రాబ్లం.
ఒకవేళ నేను కూడా XML ఇస్తాను, డిస్క్రిప్షన్లో సాంగ్ కూడా ఇస్తాను. ఓకే, మీకు ఏదైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. పైన షేర్ ఐకాన్ ఉంది కదా, మంచి క్వాలిటీతో ఇంతే ఉంటుంది, మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.